దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించింది. దావోస్లో రికార్డు స్థాయిలో 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ముందెన్నడూ లేని రీతిలో భారీ ఫలితం సాధించినట్టుగా తెలిపింది. దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించింది. దావోస్లో రికార్డు స్థాయిలో 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ముందెన్నడూ లేని రీతిలో భారీ ఫలితం సాధించినట్టుగా తెలిపింది.